హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్ కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క ప్రాక్టికల్ ని. ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క థియరిటికల్ వీడియోని చూశారు. ఈ వీడియోలో ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ యొక్క ప్రాక్టికల్ చూస్తారు. సో అంతకు ముందు వీడియోలో హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ గురించి చెప్పాం కదా. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లో ఒకే డయోడ్ ని మనం తీసుకున్నాం. ఒకే డయోడ్ ని తీసుకొని ఇక్కడ సింగిల్ సైకిల్ ఇచ్చాం. సో ఆ సింగిల్ సైకిల్ ఇవ్వడం వల్ల మనకి ఏ విధంగా అవుట్పుట్ వచ్చిందని చూశారు. సో ఈ వీడియోలో మనం డబుల్ డయోడ్ ని తీసుకుంటున్నాం, అంటే రెండు డయోడ్లను తీసుకుంటున్నాం. సో ఈ రెండు డయోడ్లకి మనం రెండు సిగ్నల్స్ ఇస్తాం అనమాట. అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క పైన ఉండే అంటే 909 ట్రాన్స్ఫార్మర్ అయితే ఇక్కడ ఉన్న 9 వోల్ట్, అలాగే ఈ జీరోని గ్రౌండ్ చేసి ఈ కింద ఉన్న 9 వోల్ట్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఏం వస్తుంది, మనకి సిగ్నల్ సైన్ వేవ్ సిగ్నల్ అనేది వస్తుంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా. సో ఇక్కడ రెండు డయోడ్లకి రెండు సిగ్నల్స్ అనేది మనం ఇస్తాం అనమాట. ఇచ్చాక దీనికి ఒక లోడ్ లో మనం ఒక 10K రెసిస్టర్ ని అయితే కనెక్ట్ చేస్తాం. ఈ 10K రెసిస్టర్ ని గ్రౌండ్ చేస్తాం. అలాగే ట్రాన్స్ఫార్మర్ యొక్క సెంటర్ ట్యాప్ లో ఉంది కదా, దీన్ని కూడా మనం గ్రౌండ్ చేస్తాం. సో గ్రౌండ్ చేసి ఈ విధంగా మనం సర్క్యూట్ అనేది డిజైన్ చేస్తాం. సో ఈ సర్క్యూట్ డిజైన్ చేశాక మనకి ఇన్ కేస్ మనకు దగ్గర ట్రాన్స్ఫార్మర్ లేదనుకోండి, ట్రాన్స్ఫార్మర్ బదులుగా ప్రయోగిక్ యూనో బోర్డ్ లో మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం. ప్రయోగిక్ యూనో బోర్డ్ లో సైన్ వేవ్ ని ఏ విధంగా ఇస్తామని ఇక్కడ మనం చూసాం కదా. హెడర్ నెంబర్ 1 లో మనకి సైన్ అని చెప్పి ఒక పిన్ ఉంది కదా. సో దీన్ని ఒక ఇన్పుట్ లాగా అయితే మనం డిజైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డయోడ్ ఉంది కదా, ఆ ఫస్ట్ డయోడ్ కి ఒక వైర్ ని మనం ఇన్పుట్ గా ఇచ్చాం ఈ సైన్ అనే పిన్ కి. సో సైన్ అనే పిన్ కు ఇన్పుట్ గా ఇచ్చాక ఇక్కడ చూసారు కదా, ఈ పార్ట్ ఆఫ్ సర్క్యూట్ అయితే మనకు కవర్ అయింది, అంటే ఈ పార్ట్ ఆఫ్ ఏరియా మనకు కవర్ అయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది సెకండ్ ఏరియా. సెకండ్ డయోడ్ కి మనం ఎక్కడి నుంచి ఇంకో సైన్ వేవ్ ని ఇస్తాం అని చెప్పేసి. సో దానికి కావాలి కదా. సో అది ఇప్పుడు ఎలా చేస్తామంటే, సో ఇక్కడ హెడర్ నెంబర్ 1 లో మనకి ఈ సైన్ పిన్ కింద INV ఇన్ అండ్ INV అవుట్ అనే పిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ INV ఇన్ పిన్ నుంచి మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. INV ఇన్ INV అవుట్ అనే పిన్స్ ఇన్వర్టర్ పిన్స్ అన్నమాట. సో ఈ పిన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయంటే, మనం పర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక డయోడ్ తీసుకొని ఈ డయోడ్ కి మనం ఒక సిగ్నల్ ఇచ్చామనుకోండి, అంటే ప్లస్ సైకిల్ మనం ఇచ్చామనుకోండి ఈ INV ఇన్ పిన్ లో. INV ఇన్ పిన్ లో ప్లస్ సిగ్నల్ మనం ఇస్తే INV అవుట్ పిన్ లో మనకి మైనస్ సిగ్నల్ వస్తుంది అనమాట. ఇన్ పిన్ లో ప్లస్ ఇస్తే అవుట్ పిన్ లో మైనస్ సిగ్నల్ వస్తుంది. సో ఈ ప్రయోగిక్ యూనో బోర్డ్ లో మనం ఆల్రెడీ ఒక సైన్ వేవ్ ఇన్పుట్ అయితే తీసుకున్నాం. సో ఇంకొక సైన్ వేవ్ ఇన్పుట్ కావాలంటే మనం ఎక్కడి నుంచి ఇస్తాం, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఈ సైన్ వేవ్ ఇన్పుట్ ఎక్కడైతే ఇచ్చాం, మనం ఒక డయోడ్ దగ్గర ఇచ్చాం, ఏదైతే ఫస్ట్ డయోడ్ ఉందో అక్కడ మనం ఈ సైన్ వేవ్ ఇన్పుట్ అనేది ఇచ్చాం. సో ఈ ఇన్పుట్ నుంచి ఇంకొక వైర్ తీసుకొని హెడర్ నెంబర్ 1 లో ఉన్న INV ఇన్ పిన్ కి ఇస్తాం. INV ఇన్ పిన్ కి ఎప్పుడైతే మనం సైన్ వేవ్ ఇచ్చామో INV అవుట్ పిన్ నుంచి మనకి నెగిటివ్ సైకిల్ వస్తుంది కదా, అది ఇంకో డయోడ్ కి అనేది మనం ఇస్తాం. సో ఈ విధంగా ప్లస్ సైకిల్ ని అలాగే మనం నెగిటివ్ సైకిల్ ని ఈ ప్రయోగిక్ యూనో బోర్డు ద్వారా ఈ రెండు డయోడ్లకి ఇచ్చామన్నమాట. పాజిటివ్ సైకిల్ ని సైన్ వేవ్ పిన్ నుంచి ఇచ్చేసాం, అలాగే నెగిటివ్ సైకిల్ ని ఈ ఇన్వర్టర్ అవుట్ పిన్ నుంచి అనేది ఇచ్చామన్నమాట. అంటే ఇన్వర్టర్ ఇన్ పిన్ కి మనం సైన్ వేవ్ ని ఇచ్చి ఇన్వర్టర్ అవుట్ పిన్ కి మనం నెగిటివ్ వేవ్ ని ఇచ్చాం. సో ఈ విధంగా ప్రయోగిక్ యూనో బోర్డుతో ఈ రెండింటికి కూడా మనం పాజిటివ్ సైకిల్ అలాగే నెగిటివ్ సైకిల్ ఇచ్చాం. అంటే ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ తోనైనా ఇవ్వచ్చు, కానీ ట్రాన్స్ఫార్మర్ లేకుండా ఈ ప్రయోగిక్ యూనో బోర్డు ఈ విధంగా కూడా ఉపయోగపడుతుందని మీకు చూపించాను. సో ఇప్పుడు మీ మొబైల్ యాప్ లో అవుట్పుట్ చూడొచ్చు. ఎప్పుడైతే నేను ఇక్కడ ఛానల్ మెర్జ్ చేశానో ఛానల్ 1 ఛానల్ 2 మనకి ఒక దాంట్లో పాజిటివ్ సైకిల్ వస్తే ఇంకొక దాంట్లో నెగిటివ్ సైకిల్ అనేది వస్తుంది. ఒక దాంట్లో పాజిటివ్ సైకిల్ వస్తే ఇంకొక దాంట్లో మనకి నెగిటివ్ సైకిల్ అనేది వచ్చింది, చూసారు కదా. సో ఇలాగా ప్రయోగిక్ యూనో బోర్డ్ నుంచి వితౌట్ ట్రాన్స్ఫార్మర్ ఈ విధంగా కూడా మనం ఇవ్వచ్చు అని చెప్పి, అంటే పాజిటివ్ సైకిల్ ని నెగిటివ్ సైకిల్ ని మనం ఈ విధంగా ఇవ్వచ్చు. ఏదైతే సైన్ వేవ్ నుంచి మనం పాజిటివ్ సైకిల్ ఇచ్చామో ఆ విధంగా నెగిటివ్ సైకిల్ ని మనం ఇన్వర్టర్ అవుట్ నుంచి ఈ రెండు డయోడ్లకి కూడా మనం ఈ విధంగా కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు వీటికి మనం ఒక 10K రెసిస్టర్ ని కనెక్ట్ చేసి 10K రెసిస్టర్ ని గ్రౌండ్ చేద్దాం. అలాగే ఇక్కడ ఈ 10K రెసిస్టర్ నుంచి మనం అవుట్పుట్ చూద్దాం. ఛానల్ 1 లో మనకి ఇన్పుట్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే ఛానల్ 2 లో మనకి అవుట్పుట్ అనేది మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు ఛానల్ 1 లో మనం ఎప్పుడైతే ఇన్పుట్ కనెక్ట్ చేసి ఛానల్ 2 కి మనం అవుట్పుట్ ఇచ్చాం, అంటే ఈ రెసిస్టర్ దగ్గర మనం అవుట్పుట్ అనేది చూసుకుంటున్నాం. అవుట్పుట్ చూసుకొని మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను మర్జ్ చేసి రెండు ఛానల్స్ ని మర్జ్ చేశాను. సో ఛానల్ 1 లో మనకి ఇన్పుట్ అనేది సైన్ వేవ్ వస్తుంది. ఛానల్ 2 లో ఈ పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ రెండు ఒకే డైరెక్షన్ లో అయిపోయాయి. అంటే ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ సర్క్యూట్ లో మనకి ఒక పాజిటివ్ సైకిల్ వస్తే ఒక నెగిటివ్ సైకిల్ అనేది హైడ్ అయ్యేది,
ఒక పాజిటివ్ సైకిలే వచ్చేది ఒక డయోడ్ వల్ల. ఇక్కడ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్ కి పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్, పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్, ఇక్కడ 2 సైకిళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఛానల్ 2లో ఛానల్ 1లో మనకి ఇన్పుట్ ఉంది. సో ఈ విధంగా మీరు అనొచ్చు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మరి యూజ్ చేయొచ్చు కదా అని. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో మీకు ఒక సైకిలే వచ్చి ఒక సైకిల్ మీకు నెగిటివ్ సైకిల్ అనేది రావట్లేదు. దానివల్ల మీకు వోల్టేజ్ కరెంట్ అనేది డ్రాప్ అంటే ఇంత పర్ఫెక్ట్ గా అయితే రాదు. ఇంకా మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో మీరు చూసినట్టయితే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండేది. కానీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో మనకి ఫ్రీక్వెన్సీ అనేది డబుల్ అయింది. అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో ఫ్రీక్వెన్సీ 932 అంటే 932 ఇన్పుట్ లో 932 అయితే అవుట్పుట్ లో కూడా 932 వచ్చేది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇన్పుట్ లో మనకి 932 ఫ్రీక్వెన్సీ ఉందంటే అవుట్పుట్ లో మనకి 1862 ఫ్రీక్వెన్సీ వరకు ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కింద ఫ్రీక్వెన్సీలో మీరు ఈ విధంగా మీరు చూడొచ్చు. అలాగే ఈ వచ్చిన పల్సేటింగ్ డీసీని మనం డీసీగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్ లో అయితే మీరు చూశారు. సో అదే విధంగా ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ సర్క్యూట్ లో కూడా మీరు చూడండి ఈ వచ్చిన పల్సేటింగ్ డీసీని మనం డీసీగా ఏ విధంగా కన్వర్ట్ చేస్తామని. సో రెసిస్టర్ కి ప్యారలల్ గా మనం ఒక కెపాసిటర్ అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే రెసిస్టర్ కి ప్యారలల్ గా నేను కెపాసిటర్ కనెక్ట్ చేశానో ఈ డీసీ మీరు చూడొచ్చు ఈ పల్సేటింగ్ డీసీ కాస్త ప్యూర్ డీసీ లాగా మారిపోయింది. ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనకి 0 అయిపోయింది. అంటే ఇక్కడ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అనేది 0 అయింది. సో ఈ విధంగా వచ్చిన డీసీ ఎఫిషియన్సీ అనేది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో వచ్చిన డీసీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ 2 సైకిల్స్ వచ్చాయి ఒకే దగ్గర కాబట్టి అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కంటే ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో వచ్చిన డీసీ అనేది ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ లో మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి ఉన్న తేడా ఏంటి అనేది మీరు గుర్తించవచ్చు. సో ఈ వీడియో చూసే వాళ్ళు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క థియరీ అలాగే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క ప్రాక్టికల్ ఈ రెండింటిని ప్రాక్టికల్ గా చూసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రయోగిక్ యూనో బోర్డు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కాలేజీలో ఏదైతే మీ ల్యాబ్ లో చెప్పారో అవి మీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చు అతి తక్కువ ఖర్చుతో. ఎందుకంటే ఈ ప్రయోగిక్ యూనో బోర్డు 70% మీ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ను అయితే రీప్లేస్ చేస్తుంది. సో మీరు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ గానీ చేస్తున్నట్లయితే మీరు లేదా ఒక 10th 12th స్టూడెంట్ అయినా సరే మీరు ఇవి తీసుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ ని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. అంటే థియరీలో మీరు జమ్ అవ్వచ్చు. బట్ ప్రాక్టికల్ లో మీకు వీక్ ఉంటే ఆ ప్రాక్టికల్ అనేది ఇంటి దగ్గర చాలా తక్కువ ఖర్చుతోనే మీరు దీన్ని ఒక ఎస్టాబ్లిష్ చేసుకొని అంటే ఒక ల్యాబ్ లాగా మీరైతే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే మీరు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కి ఉన్న డిఫరెన్స్ అయితే చూశారు. నెక్స్ట్ వీడియోలో బ్రిడ్జ్ రెక్టిఫైర్ గురించి మనం చేస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.